కృష్ణాష్టమి శుభాకాంక్షలు. గుజరాత్ జగత్ మందిరం లేదా ద్వారకాధీశ ఆలయం. గోమతి నది ఒడ్డున ఉన్న పురాతన మందిరం దండయాత్రల్లో ధ్వంసం చేయబడింది. 1559లో ఇప్పుడు మనం చూస్తున్న 2.25 అడుగుల నల్లరాతి విగ్రహం ప్రతిష్ఠించటం జరిగింది. ఈ విగ్రహం 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి ఉంటుంది. ఈ విగ్రహానికి లోహాలను ఆకర్షించే లక్షణము, విగ్రహం మీద ఏదైనా గీతలు పడితే అవి మాయమయ్యే లక్షణము ఉండటం విశేషం. ఈ విగ్రహానికి ఎదురుగా దేవకీదేవి విగ్రహం ఉంటుంది. 5 అంతస్తులుగా ఉండే ఈ ఎత్తైన మందిరం మీద సూర్యచంద్రుల చిహ్నాలు గల 50 అడుగుల పొడవు త్రిభుజాకార జెండా ఎగురుతూ ఉంటుంది. రోజుకి 4 సార్లు ఈ జెండా మార్చి కొత్త జెండా ఎగరేస్తారు. తీసిన జెండాలతో చొక్కాలు కుట్టి హారతి సమయంలో పూజారులు ధరిస్తారు. 22 మార్చ్ 2021న వరల్డ్ టాలెంట్ ఆర్గనైజేషన్ USA వారు ఈ మందిరానికి వరల్డ్ అమేజింగ్ ప్లేస్ అనే సర్టిఫికెట్ ఇచ్చి గుర్తించారు. జన్మాష్టమి నాడు పంచామృత స్నానం నిర్వహించటం, విశేషంగా పూజలు చేయటం, భజనలు చేయటం ఇక్కడ సంప్రదాయం. కృష్ణుడి పుట్టినరోజుకి 54 రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ 54 రకాలు తినగలుగుతాడా? తినలేడు. అందుకోసమే ఆయన చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు. కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు. జయ కృష్ణ.